బార్ వస్తాయి కదా, సర్చ్ బార్లో మంచిగా సెర్చ్ చేయాలండి. ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ చెక్. తెలంగాణ. ఓకే, దాని తర్వాత ఇది ఓపెన్ చేయాలి గైస్. ఓపెన్ చేశారా? ఇక్కడ మీకు అప్లికేషన్ సెర్చ్ ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు లీస్ట్ గివ్నెస్ మొత్తం ఇక్కడ క్లియర్గా ఉంటాయి. అప్లికేషన్ సెర్చ్లో క్లియర్ చేసిన అనుకో మీకు మొత్తం రేవంత్ రెడ్డి సార్, శ్రీనివాస్ రెడ్డి గారి అది వస్తుంది ఫోటో. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి అప్లికేషన్ సెర్చ్ గైస్. ఇది గ్రివిలెన్స్, ఇది ఆఫీసర్ లాగిన్. అంటే ఇప్పుడు మనం ఏవైతే డబుల్ బెడ్రూమ్ అప్లై చేస్తామో కదా, దానికి రీసెంట్గా ఒక సర్వే అయింది. సర్వే అయిన డబుల్ బెడ్రూమ్స్ అన్నీ వాళ్ళు ఇక్కడ అప్లోడ్ చేస్తారు. సో ఇక్కడ మీకు సర్చ్ బార్ ఇచ్చారు, చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి గైస్. ఇక్కడనే చాలామంది మిస్టేక్ చేస్తారు. ఇది ఏంటంటే సర్చ్ బైలో వెళ్ళాలి ఫస్ట్. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చారు గైస్. మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఓసి కార్డ్ ఐడి. సో ఈ 4 గురించి చెప్తాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నెంబర్ గైస్. మొబైల్ నెంబర్ ఏదైతే పెట్టాలంటే మీరు ఏదైతే దానిలో ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ పెట్టాలి. సో అది పెడితేనే మీకు ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఇంకోటి వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అండి. సో మీ ఎవరైతే హోమ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టాలి. ఇంకోటి అప్లికేషన్ ఐడి, అంటే మీకు ఒక అప్లికేషన్ ఐడి ఇస్తారు. అంటే మీరు దానికోసం సర్వే వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు కానీ లేకపోతే మీరు ఈ నిండమ్మ ఇల్లులో అప్లై చేసుకుంటారు కదా, అక్కడ ఒక అప్లికేషన్ ఐడి ఉంటే సో అది కూడా పెట్టచ్చు. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎఫ్ఎస్సి అంటే కార్డ్ అండి. ఎఫ్ఎస్సి అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్పొరేషన్ కార్డ్, అంటే రేషన్ కార్డ్. ఈ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే కదా ఎఫ్డబ్ల్యూ అని, అది ఆ నెంబర్ని ఎంటర్ చేస్తే మీకు క్లియర్గా చూపిస్తాయి. ఇప్పుడు చాలామందికి ఇది దీనివల్ల సరిగ్గా చాలామంది చెప్పడం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు 3 కేటగిరీస్ వస్తాయి, మీరు లాగిన్ చేస్తే చూపిస్తుంది. ఒకటేమో అప్రూవ్డ్, పెండింగ్. క్లియర్గా వినండి. సో ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్. మొబైల్ నెంబర్ అంటే ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే పెట్టాలి. ఇంకోటి మీరు ఆధార్ కార్డ్ అంటే ఫ్యామిలీ ఆఫ్ హెడ్ ఆధార్ కార్డ్ పెట్టాలి. అప్లికేషన్ అయితే మీరు అప్లై చేసుకున్నారు కదా, అక్కడ ఒక అప్లికేషన్ నెంబర్ ఉంటే అది. ఎఫ్ఎస్సి కార్డ్ అంటే మెయిన్ రేషన్ కార్డ్ అండి, ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళు పెట్టాలి. సో దీనిలో వెళ్ళాక మీకు ఇంకా ఏ ఆప్షన్స్ వస్తాయంటే 3 స్టెప్స్గా వీళ్ళు డివైడ్ చేశారు. L1, L2, L3. L1లో వచ్చేసి ఇప్పుడు కొంతమంది ఏం 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 చేస్తారంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తారు. వాళ్ళకి ల్యాండ్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, సో ఫేక్గా రాసేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆధార్ కార్డ్లో మొత్తం తెలిసిపోతాయి కదా, సో ఆధార్ కార్డ్ కొడితే వాళ్ళకి చూపిస్తుంది. సో వాళ్ళు ఏమంటారంటే వీళ్ళకి ఆల్రెడీ అపార్ట్మెంట్ ఉంది, పట్టా హౌస్ ఉంది, పొలం ఉంది, ప్లేస్ ఉంది, అలా రిజెక్ట్ చేస్తారు. సో వాళ్ళని అందరినీ L1లో వేసేస్తారు. L2లో వచ్చేసరికి గైస్, ఎవరైతే నిజంగా నిరుపేద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రేకులు ఇల్లు ఉండడం కానీ అలా ఉండడం, ఇంకా ఏం కార్లు ఫోన్లు ఎక్కువ ఏం లేకపోవడం వల్ల అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. అక్కడ నో పచ్చా పవన్ అని ఒకటి వస్తుంది మీకు. ఇంకోటి పెండింగ్ ఫర్ ఎంఆర్డిఓ అని వస్తుంది. అంటే ఈ ఫైల్స్ అనేది ఎంఆర్డిఓ సార్ దగ్గర వెళ్తుంది. ఎంఆర్డిఓ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడు ఏప్రిల్లో రాబోతుంది కదా, ఏప్రిల్లో చాలామందికి ఇల్లులు ఇవ్వబోతున్నారు గైస్. ఏప్రిల్ లోపు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. సో అప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో అక్కడ మీకు అప్లై చేసిన వాళ్ళకి సో అక్కడ యాక్సెప్టెడ్ అని చూపిస్తుంది. సో మీకు కాల్ చేస్తారు, లైక్ మీకు నియర్ బై ఎమ్మెల్యే కానీ వాళ్ళు కాల్ చేసి చెప్తారు మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది, ఇక్కడికి రండి అని చెప్తారు. అక్కడికి ఒక ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ మీరు అటెండ్ అయితే అక్కడ మీకు కీస్ ఇచ్చేసి మీరు ఇంకా గృహప్రవేశాలు కూడా చేసుకోవచ్చు. సో గాయస్ ఈ వీడియోలో అయితే ఇంకేమైనా అప్డేట్ ఉంటే తప్పకుండా అప్డేట్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఇన్ మై ఛానల్.